హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పృథ్వీ ఫిట్నెస్ అప్. చాలా మంది ఏపీ పోలీస్ ఆస్పిరెంట్స్ అయితే హెవీ వర్కౌట్ చేస్తున్నారు. ఈ 1 వీక్ ఉందనగా ఇంకా ఎక్కువ ఇంటెన్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు అది చేయొద్దు. అలా చేస్తే మీరు డెఫినెట్గా ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీ పర్ఫార్మెన్స్ డ్రాప్ అవుతుంది, మీ మజిల్ ఇంజురీ అవుతుంది అండ్ మజిల్ ఓవర్ స్ట్రెయిన్ అవుతుంది. సో ఈ 1 వీక్లో మీరు లో ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేస్తూ మీ బాడీకి రెస్ట్ అండ్ రికవరీ ఇస్తూ మంచి అవుట్పుట్ పర్ఫార్మెన్స్ కోసం ఏం చేయాలి. సో దట్ మీరు లో ఇంటెన్సిటీ వర్కౌట్స్ అంటే మీరు చేసే టైము అండ్ చేసే ఇంటెన్సిటీ లెవెల్ తగ్గిస్తూ మజిల్కి బేసిక్ ఎండ్యూరెన్స్ బిల్డ్ చేసుకుంటే చాలు. దీంతో పాటు 1 వీక్ ముందు నుంచే మీరు మంచిగా వాటర్ తాగి మజిల్స్కి హైడ్రేషన్ ఇవ్వండి, బాడీకి హైడ్రేషన్ ఇవ్వండి. సో దట్ మజిల్స్ బాడీ హైడ్రేటెడ్గా ఉండడం వల్ల మీరు ఈజీగా మజిల్ క్రాంప్స్ రాకుండా, మజిల్ స్ట్రెయిన్ కాకుండా రికవరీ అవుతాయి. అలాగే మీరు మంచి కార్బోహైడ్రేట్స్ లోడ్ చేయండి మీ బాడీకి. సో దట్ మీ బాడీ ఎనర్జీ లెవెల్స్ స్టోర్ చేసుకోగలుగుతుంది. మీ ఈవెంట్ రోజు కంప్లీట్గా ఫుల్ ఎనర్జీతో చేయగలుగుతారు. అట్లాగే 1 వీక్ ముందులో ఒకసారి బాడీ మసాజ్ కానీ స్విమ్మింగ్ కానీ చేయండి. సో దట్ మీ మజిల్స్కి చాలా రికవరీ దొరికి మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100% పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు. తో పాటు మంచి స్లీప్ ఇవ్వండి, బాడీకి 7 to 9 అవర్స్ మధ్యలో స్లీప్ ఇవ్వండి ఎవ్రీడే. సో దట్ మీకు మంచి స్లీప్ ఉండడం వల్ల మైండ్కి స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఓకే, అండ్ దాంతోపాటు మీరు ఎక్స్ట్రా న్యూ ఫుడ్స్ అయితే తినకండి, బయట ఫుడ్ మానేయండి, హోమ్లీ ఫుడ్ తినండి, లైట్ ఫుడ్ తినండి. సో స్ట్రెస్ ఫీల్ అవ్వకండి, ఎందుకంటే మీరు ఇన్ని రోజులు చేసిన ప్రాక్టీస్కి మీకు మంచి రిజల్ట్సే వస్తాయి. అలాగే మీరు అన్ని షూ కానీ, స్పైక్స్ కానీ, నెయిల్స్ కానీ చెక్ చేసుకోండి. సో అట్లాగే మీరు అలాగే ఈవెంట్ రోజు ఏం చేయాలని అయితే చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్గా ఈవెంట్ రోజు మీరు టెన్షన్ పడకుండా స్ట్రెస్ని రిలీఫ్ చేసుకోవడానికి మెడిటేషన్ లాంటివి చేయండి. సో దట్ మీకు మైండ్కి స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది. సో మీరు కాన్ఫిడెంట్గా ఫోకస్గా ఉండండి, మీరు ఈవెంట్ని సక్సెస్ఫుల్గా చేసుకోగలుగుతారు. అండ్ దాంతోపాటు మీరు ఈవెంట్ రోజు హైడ్రేటెడ్గా ఉండి ఈవెంట్ ప్లేస్కి ముందే వెళ్ళండి, ఒక 1-2 అవర్స్ ముందే రీచ్ అవ్వండి వాళ్ళు చెప్పిన దానికన్నా. సో దట్ మీరు ఫస్ట్ బ్యాచ్లో వెళ్ళి కంప్లీట్ చేసుకోగలుగుతారు సక్సెస్ఫుల్. కుదిరితే ఏదైనా లైట్ బ్రేక్ఫాస్ట్ లెక్క తీసుకోండి, స్నాక్ కానీ ఏదైనా. అలాగే మీరు మీతో పాటు ఫుడ్ని క్యారీ చేయండి. ఆ రోజు మొత్తం మీరు అక్కడే లోపల ఉండాల్సి వస్తుంది కాబట్టి సెలెక్షన్ కోసం. అండ్ దాంతోపాటు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మీరు రెస్ట్ రూమ్కి వెళ్ళకుండా ఎంటీ స్టమక్ చేసుకోకుండా అయితే వెళ్ళకండి. అది చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. దానివల్ల ఈవెంట్ చాలా మంది మిస్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది చాలా ఫన్నీగా అనిపించవచ్చు, కానీ ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఎంటీ స్టమక్ చేసుకోండి, స్టమక్ని ఫ్రీ చేసుకొని మంచిగా రిలీఫ్ ఉంచుకొని స్ట్రెస్ లేకుండా చేసుకోండి ఈవెంట్. ఈ రీల్ని అయితే ఏపీ ఆస్పిరెంట్స్ అందరికీ షేర్ చేయండి. సో దట్ వాళ్ళు హ్యాపీగా ఈవెంట్ సక్సెస్ఫుల్గా చేసుకోగలుగుతారు. ఆల్ ది బెస్ట్ గాయస్. జై హింద్, జై భారత్.